దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక శబ్దానికి ఇది అర్థము అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? ఇది ఒక ప్రశ్న. అంటే ఒక చెట్టు అన్నాం, దాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము? ఒక కొండ, మనిషి, ఒక పక్షి, జంతువు, ఏదో ఒక పేరు. ఏ శబ్దాన్ని మనం వాడినా ఈ శబ్దం ఎంతవరకు వెళ్ళి ఆగుతుంది? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. ఒక పదాన్ని మనం వాడాము అని అంటే ఇప్పుడు మామిడి చెట్టు అని అన్నాం మనం. అది ఒక పెద్ద అడవి. అడవిలో కొన్ని వందల రకాల చెట్లు ఉన్నాయి. మనం మామిడి చెట్టు అని అన్నాం. ఇప్పుడు ఈ పదం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? మామూలుగా మనం చెట్టు అన్నప్పుడు అన్ని చెట్లకి ఆ పదం వెళుతుంది. అక్కడ ఉండే మట్టిని పక్కకి పెట్టేస్తుంది, అక్కడ ఉండే నీళ్ళని పక్కన పెట్టేస్తుంది, అక్కడ ఉండే ఇతర జంతువుల్ని పక్కన పెట్టేస్తుంది. ఏది నేలలోంచి పైకి మొలిచి వచ్చిందో అలాంటి వాటన్నిటి దగ్గరికి వెళ్ళేది అక్కడ ఆగిపోతుంది. చెట్టు అన్నప్పుడు మామిడి చెట్టు అన్నాం అనుకోండి, అన్ని చెట్ల మీదకి వెళ్ళిన ఆ పదం మళ్ళీ అన్నిట్ల మించి జాగ్రత్తగా వచ్చేసి ఎక్కడ మామిడికాయలు ఉన్నాయో ఆ చెట్టు దగ్గరికి మాత్రం వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఒక పదానికి ఒక చోటకి వెళ్ళి ఆగుట అనేటటువంటిది ఒక విశ్రాంతి స్థానం ఉంటుంది. పదము విశ్రమించుట. ఏదైనా ఒక పదం మనం వాడినప్పుడు అది ఎంతవరకు వెళ్ళి ఆగుతుంది? ఇది తెలియడాన్ని వ్యుత్పత్తి అని అంటారు సంస్కృతంలో. ఉత్పత్తి కాదు, ఉత్పత్తి అంటే పుట్టడం. వ్యుత్పత్తి అని అంటారు. అంటే శబ్దమునకు అర్థము సవ్యముగా తెలియుట అని అర్థం. ఇది నిజానికి మనకి ఎప్పుడు కలుగుతుంది? మామూలుగా మన స్కూల్లో చదివే పాఠాల వల్ల శబ్దాలకి సరి అయినటువంటి అర్థములు తెలియవు. మరి ఎప్పుడు తెలుస్తాయి? వేదాంతేన హి వ్యుత్పత్తి పూర్యతే. వేదాంత పరిజ్ఞానము కలిగిన వాడికి మాత్రమే శబ్దం యొక్క పూర్తి అర్థము తెలుస్తుంది. అప్పుడు మాత్రమే వాడికి శబ్దముల యొక్క తాత్పర్యం దాకా వెడుతుంది. వేదాంతేన హి అంటే దానివల్లనే ఏవా అని అర్థం అన్నమాట.
వేదాంతము వల్లనే వ్యుత్పత్తి పూర్యతే, శబ్ద అర్థ జ్ఞానం అనేది స్పష్టముగా కలుగును, అది లేని వాడికి కలగదు. కానీ అదే ఒక వేదాంతి అయితే ఆ పైన కనిపించేటటువంటి ఆకారం, ఆ ఆకారం రావటానికి దాంట్లో ఏర్పడ్డటువంటి ఒక జీవ విశేషం, ఏ జీవుడు ఉండడం వల్ల దానికి మామిడికాయలే కాస్తున్నాయి, మామిడి పోతే వస్తుంది, మామిడాకులే వస్తాయి, మామిడి కొమ్మలే, మామిడి వాసనే, మామిడి రుచే ఆ జీవుడు ఉండడం వల్ల ఏర్పడుతోంది. కనుక వాడి దృష్టి జీవుడి దాకా వెళ్ళి ఆ జీవుడు ఉండడం వల్ల ఇది మిగతా వృక్షముల కంటే వేరు అని చెప్పి, కానీ అలా ఆ జీవుడు అక్కడ ఉండడానికి కారణం ఆ జీవుణ్ణి వాడి కర్మానుభవం కోసం తీసుకొచ్చి దాంట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక పరమాత్మ తత్వం, వాడిని అందులో ప్రవేశపెట్టి వాడిని అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య, వీడిని నేను ఆ లోపల నాకు శరీరంగా చేసుకుని నేను కూడా వీడితో పాటు లోపలుండి అప్పుడు దీనికి మామిడి అనేటటువంటి ఒక నామము, ఒక రూపము నేను వ్యాకరింపచేస్తా, విస్తరించేటట్టు చేస్తా. అక్కడి దాకా వెళుతుంది. ఎక్కడి దాకా, ఎవరి దాకా వెళ్ళి ఆగుతుంది ఇది అంటే పైన కనిపించేటటువంటి ఈ భౌతికమైన రూపం దాటి దానికి వెనకాతలుండే జీవుడి దాకా వెళ్ళి జీవుణ్ణి దాటి జీవుణ్ణి తనకి శరీరంగా పైన కవర్గా పెట్టుకుని తాను కూడా లోపలుండి వీడి ద్వారా ఈ పనులన్నీ చేయించేటటువంటి తత్వం ఏదుందో అక్కడి దాకా, ఆ లోపల అంతర్యామి తత్వం దాకా వెడుతుంది. అక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఆ అంతర్యామిగా ఉండేవాడు అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది అవసరం లేదు. అక్కడికి వాడి దాకా వెళ్ళి అక్కడ వాడు ఉండడం వల్ల దీనికి ఇవన్నీ వచ్చాయి. ఎవడ అంతర్యామి, ఎప్పుడు మారని వాడు, నశించని వాడు అంతర్యామి అమృత, వాడు అమృత స్వరూపుడై ఉంటాడు. ఎవడ అమృత స్వరూపుడు? నా బ్రహ్మ నేశాన నమేద్యావా పృథివీ నా అంతరిక్షం ఏకోహవై నారాయణ ఆసీత్, వాడు నారాయణుడు, సమస్త వస్తువులని తనవిగా కలిగినటువంటి వాడు. ఇది మనకి వేదం చెప్తోంది. ఇది మనకి బ్రాహ్మణం చక్కగా స్పష్టంగా చెబుతోంది మనకిది. ఈ నారాయణుడు అనేవాడు ఆ చెట్టు వెనకాతల ఎట్లాగైతే ఉంటాడో ఆ చెట్టుపై వాలే చిలకలో కూడా అలానే ఉంటాడు. చిలక అనే పేరు ఒక పక్షికి వచ్చింది. ఇది కాకుల కంటే, గోరింకల కంటే, ఏదో మైనాల కంటే, మరింకో వాటి కంటే దీన్ని వేరు చేసి చూపించగలిగే స్థితి దానికి కలిగిందంటే ఆ లోపల ఉండే జీవుడికి అట్లాంటి అనుభవం ఇవ్వడం కోసమని ఆ జీవుణ్ణి తనకి శరీరంగా పెట్టుకుని అందులోకి ప్రవేశించిన అంతర్యామి. చిలక అన్నా నీ భావం ఆ అంతర్యామి దాకా వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? దీన్ని అంటే ఆ పదం అనేటటువంటిది పరంపరగా అపర్యవసాన వృత్తి అని దానికి పేరు పెట్టారని ఒక పెద్ద టెక్నికల్ పదం. అంటే పదాన్ని నువ్వు ప్రయోగించినప్పుడు అది వెళ్ళి ఎక్కడో ఒకచోట ఆగిపోకుండా, ఒకచోట పర్యవసానం పొందకుండా, వృత్తి అంటే దాని గమనం, పర్యవసాన వృత్తి అంటే ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఆగిపోవుట అని అర్థం అన్నమాట. నువ్వు ఒక మనిషిని చూస్తున్నావు, మనిషి వీడు రామయ్య అన్నావు. నువ్వు రామయ్య అనగానే ఏమైంది? అది ఆ రామయ్య అనే పేరు కలిగిన శరీరం దాకా వెళ్ళి ఆయన చేతిలో పట్టుకున్నటువంటి బాణము, ధనస్సు, కిరీటము చూసి అక్కడికి వెళ్ళి ఆగింది. అది ఇది పర్యవసాన వృత్తి అని అంటారు. అంటే ఎక్కడో కనిపించే ఒక దాని దగ్గరికి వెళ్ళి అది ఆగిపోవుట. అలాంటి ఆపే పదాలేవి నువ్వు వాడకపోతే అది ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నువ్వు ఒక
టార్చ్ మనం వెలిగించామనుకోండి, ఆ వెలిగించిన టార్చ్కి మధ్యలో మనం గోడ పెడితే ఆ గోడ దగ్గర వెళ్ళి ఆగిపోతుంది. మధ్యలో ఒక అట్ట పెట్టామనుకోండి, ఒక కాగితం పెట్టామనుకోండి, కాగితం దాకా వచ్చి ఆగిపోతుంది అది. లేదు అదే ఒక ప్లాస్టిక్ కాగితం పెట్టామనుకోండి, దాని దాకా పెడుతున్న పక్కన కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ కాగితం పెట్టామనుకోండి, అందులోంచి మళ్ళీ ప్రవహించి వెళ్ళిపోతుంది. కానీ అదే ఒక రేకు పెట్టామనుకోండి, అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఏం పెట్టలేదనుకోండి, అది అనంత ఆకాశంలోకి అట్లాగా పోతూనే ఉంటుంది అంతే. అది పర్యవసాన వృత్తి, ఒక చోట ఆపుట. అపర్యవసాన వృత్తి ఆపకుంటే ఏదో ఒక పదంతో ఒక శబ్దాన్ని మనం ప్రయోగించి, ఏదో తెల్ల చొక్కా వేసుకున్నవాడు, ఏదో నల్ల చొక్కా ధరించినవాడు, లేదు ఏదో మరింకో రకం ఏదో ఒక వస్తువుని పట్టుకుని ఉన్నవాడు అనగానే ఒక చోట ఆపుతున్నాయి ఆ శబ్దం యొక్క అర్థాన్ని. అలా కనుక నువ్వు ఆపకపోతే ఏ శబ్దమైనా, ప్రతి శబ్దము కూడా ఇది అది అని లేదు. అది అక్షరం కావచ్చు, పదం కావచ్చు, ఏదైనా కావచ్చు గాక, ఎక్కడి దాకా వెడుతుంది? అపర్యవసాన వృత్తి అంటే ఆపకపోతే ప్రతి పదము కూడా పైన కనిపించే ఆకారం దాటి, ఆకారం లోపల జీవుణ్ణి దాటి, జీవుడి వెంట ఉండి ఆ రూపాన్ని కల్పించినటువంటి నారాయణుని దాకా చేరుతుంది. అది నువ్వు మనిషి అను, మనిషి ఆకారం దాటి లోపల దానికి కారణమైన కర్మానుభవం కోసం దాన్ని ధరించిన జీవుడి దగ్గరికి వెళ్ళి జీవుణ్ణి తెచ్చి దాంట్లో ప్రవేశపెట్టిన నారాయణుడు. చెట్టు అను, చెట్టు అనే ఆకారం ఆ జీవుడికి ఇచ్చి ఆ జీవుడు కర్మానుభవం కోసం తోడ్పడుతూ వాడి వెంట ఉండే నారాయణుడు. నువ్వు ఇంకొక పదం చెప్పు, మేఘము అను. మేఘం అనే ఆకారాన్నిచ్చి దాంట్లో ఉండేటటువంటి ఆ జీవుడికి వెనక తానుండి తద్వారా వాడి ఓ కర్మని అనుభవింపచేస్తూ ఉండే నారాయణుడు. గాలి అను, అంతే. వీచేటట్టుగా దానికి ఒక శక్తినిచ్చి దానికి కేంద్రకముగా ఒక జీవుణ్ణి దాంట్లో ఉంచి ఆ జీవుడు వెంట ఉండి దాని ద్వారా ప్రాణన శక్తిని ప్రసాదించే నారాయణుడు. ఇది అది అనే ప్రశ్నే లేదు. నువ్వు ఏ పదాన్ని వాడినా దానికంటూ ఒకచోట పర్యవసానం నువ్వు చెప్పకుండా ఉన్నట్టయితే, అంటే అపర్యవసాన వృత్యా ప్రతి పదము తదంతర్యామి అయిన నారాయణుణ్ణే చెబుతుంది. ఇది మనకి తెలివికి మూలం. తెలివి అంటే వేదం, దానికి అంతం అంటే విశ్రాంతి స్థానం. తెలివి వెళ్ళి ఎక్కడ విశ్రమిస్తుంది అంటే దానికి లక్ష్యం చేరితే. లక్ష్యమేది అంటే అంతర్యామిగా ప్రతి దాంట్లోనూ నారాయణుడు ఉన్నాడు అని తెలియడమే వేదాంతము. అందుకోసమనే వేదాంతేన అంటే వేదాంత పరిజ్ఞానము వల్లనే దానివల్లనే వ్యుత్పత్తి పూర్యతే, శబ్దమునకు ఇది అర్థము అనేటటువంటి జ్ఞానం సమగ్రము అవుతుంది. అది లేకపోతే వాడికి వచ్చినటువంటి జ్ఞానం అంతా ఆరాకొర జ్ఞానము అంతే. ఇప్పుడు వానాకాలపు చదువులు అంటుంటారు చూడండి మన వాళ్ళు. అంటే సరి అయినటువంటి తలస్పరిశి జ్ఞానం లేకుండా, అంటే లోతైనటువంటి జ్ఞానం లేకుండా పైన ఏర్పడ్డ జ్ఞానం, సూపర్ఫిషియల్ నాలెడ్జ్. సముద్రం అంటే ఏంటండి? ఏమన్నా సముద్రం అంటే అలా వ్యాపించి ఉండేది, అలా తరంగిస్తూ ఉండేది, అయిపోయిందా? నీళ్లు నది, నీళ్లు తరంగాలు ఉంటుంటాయి, అయిపోయిందా? అలలు వస్తూ ఉంటాయి, అయిపోయిందా? ఒక అల మీద మరొక అల వస్తూ ఉంటుంది, అయిపోయిందా? ఇదేనా సముద్రం అంటే? ఇదేనా ఉన్నది సముద్రంలో అంటే? ఎంత చెప్పినా మన సముద్రం గురించి సమగ్రంగా చెప్పినట్టు కాదు, ఎందుకంటే అంత విస్తరించింది కనుక అది. అట్లాగా మనం కేవలం పైన కనిపించిందేదో దాన్ని మాత్రమే మనం గ్రహించినటువంటి అరకొర జ్ఞానం కలిగిన వాళ్ళు అని అంటారు. దాని సమగ్రమైనటువంటి తాత్పర్యం తెలిస్తేనే వాడు వేదాంతి.
అప్పుడు వాడు కలిగే జ్ఞానం వేదాంతం. అప్పుడు వాడు గుర్తించేది అంతర్యామిగా నారాయణ తత్వం ఉంటుంది అనేటటువంటిది. ఇది మన శాస్త్రాలన్నీ కూడా ఏకకంఠంగా బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. అందుకే మన వాళ్ళు ఈ నియమాన్ని ఏర్పాటు వేదాంతేన హి వ్యుత్పత్తి పూర్యతే. అది నువ్వు ఇంద్రుడను చంద్రుడను ఏదేనా ఏ పదం చెప్పినా నారాయణుడే, అంతర్యామైన నారాయణుడే. బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాస భగవానుడు దీని నిరూపణ స్పష్టంగా చేశాడండి. ప్రతర్ధన విద్య అనుంది దాంట్లో. ఇంద్ర ప్రాణాధికరణము అని అంటూ ఉంటారు. దాంట్లో ఏదో పెద్ద అధికరణాలు అన్నీ కలిగినటువంటి గ్రంథం అది. దాంట్లో నువ్వు ఇంద్ర అనే పదం వాడు, ఏం తెలుస్తుంది నీకు? వజ్రాయుధం పట్టిన స్వర్గాన్ని రూల్ చేసేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి లోపల ఉండే జీవుడు, ఆ జీవుడు వెనక ఉండేటటువంటి నారాయణుడు. అగ్ని అనే శరీరం కలిగిన దానికి ఒక జీవుడు ఆధారంగా ఉన్నాడే, ఆ జీవుడికి కూడా లోపలుండే నారాయణుడు. ఇలాగ నిరూపించాడు ఆయన. సరే, వాళ్ళ అబ్బాయి చూశాడు. ఆయన పేరు జైమిని అని అంటారు. ఆయన చూసి, నాన్న ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు అన్నాడు ఆయన. అదేమిట్రా ఇది సరే నిరూపణ విధానం బాబు అని చెప్పాడు ఆయన. అంటే అంతవరకు అక్కర్లేదు నాన్న, అసలు ఏ శబ్దం చెప్పినా నారాయణనే చెప్తుంది బాబు అన్నాడు ఆయన. సాక్షాదప్యవిరోధం జైమిని అని అంటారు ఒక సూత్రం. అసలు నువ్వు ఏ శబ్దం పలికినా ఆ శబ్దం నారాయణే తాత్పర్యం నాన్న. అంటే నువ్వు అగ్ని అన్నావనుకో, ఎస్ అది కూడా నారాయణే. ఎలా? అగ్రం నయతి. అగ్రం అంటే పైకి, ఉన్నతానికి, నయతి చేర్చువాడు, ఉన్నతికి తీసుకొని వెళ్ళువాడు నారాయణే. మిగతా దేవతలు ఎవరో ఉగ్రాన్ని పైకి తీసుకెళ్ళరు, అంతా కిందకి తీసుకొస్తారు. పైకి తెస్తున్నట్టుగా చేసి వీడిని మళ్ళీ పతనం అయ్యేటట్టుగా చేస్తారు మిగతా దేవతలంతా. నువ్వు ఇంద్రాను ఇదిల్ పరమైశ్వర్యే, అది కలిగిన వాడు ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళు ఎవరికి ఐశ్వర్యం ఆయన ఇస్తే వచ్చింది తప్ప సహజంగా అపరిమితమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు నారాయణుడు ఒకడే. వాయు అన్న ఆయనే. సంచరించువాడు సతతము, అది కూడా ఆయనే. నువ్వు ఏ పేరు పెట్టు, ఆ పేరుకి వ్యుత్పత్తిని తీస్తే నారాయణుడే తప్ప మరొకటి రాదు. అసలు ప్రతిదానికి నారాయణుడే అర్థం చెప్పవచ్చా? దీన్నే స్మరించుకుంటూనే మహానుభావులైనటువంటి పెద్దలు వేదాధ్యయనం పూర్తయిన తర్వాత చివర చదవదగినటువంటి శ్లోకం ఇది అని పెట్టి, వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని న సంశయ. వేద అక్షరము అని అంటే చాలు, అది హరినామమే పొమ్మన్నారు. ఇప్పుడేదో పాపం దాంట్లో వాళ్ళు పక్కదారులు అపార్థాలు కల్పిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ వేదంలో ప్రతి అక్షరము కూడా హరినామాని, అది భగవంతు యొక్క నామమే తప్ప వేరొకటి కానే కాదు మనం. ఇది జైమిని గారు చెప్పినటువంటి మాట అండి. కానీ వేదవ్యాసుడు అట్లా చెప్పలే. సాక్షాత్తు ప్రతిదానికి అర్థం హరి అయినప్పటికీ మనకి అలా కాదు తెలియవలసింది. కనిపించే ప్రతి వస్తువుకి లోపల ఉండేటువంటి జీవుడికి వెనకాతల ఉండి దాన్ని నడిపిస్తూ ఉన్నాడని తెలియడమే ప్రధానము. అదే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనకు తెలియాల్సింది అది కదా. అచేతను ఏ దేవతని తీసుకో, బ్రహ్మని తీసుకో. బ్రహ్మ కూడా కర్మానుభవం కోసం ఒక జీవుడు ఎత్తినటువంటి దేహం అది. కానీ చాలా పవర్ఫుల్ దేహం, చాలా గొప్ప దేహం, మంచి మెమరీ పవర్ ఉండేటువంటి దేహం. కానీ అందులో కూడా ఆయన ఉన్నప్పుడే ఈయన పని చేస్తాడు. ఆయన లేకపోతే ఈయన ఉనికి కూడా ఉండదు. రుద్ర ఆయనలో కూడా, ఇంద్ర ఆయనలో కూడా, కుబేర, ఈశాన, నువ్వు ఏ పేరు చెప్పు అంతే. ఉచ్చారణ చేశావంటే అది భగవంతుడు ఆయనకి నేరుగా వెళ్ళి చెందే తీరుతుంది. ఇది మనకి తెలియాలి. అంటే
వాడికి వేదాంత జ్ఞానం సక్రమంగా ఏర్పడ్డది అనే విషయం మనకి తెలుస్తుంది. ఇప్పుడు అది తెలిసిందనుకోండి, ఎక్కడ వీడు ఎందులోనూ కూడా అపార్థం చేసుకునేటువంటి ప్రశ్న ఉండదు. అందుకోసం ప్రహ్లాదుడు పాపం ఎప్పుడు వాళ్ళ నాన్న తిట్లా, ఎప్పుడు వాళ్ళ నాన్న అసంతృప్తి ప్రకటించలేదు. ఎందుకని? ఆయనకి పట్టుకొచ్చి విషం ఇచ్చినా విషం కూడా భగవంతుడే, దాంట్లో కూడా భగవంతుడే ఉంటాడు. ఉంటేనే దానికి ఆ పేరు వచ్చింది, ఉంటేనే దానికి ఆ రూపం వచ్చింది కనుక అందులో కూడా ఉన్నాడు. ఎవరికి కవులు చెప్పకుండా తాగాడు. ఏం కాలేదు, ఏం చేయలేకపోయింది అతన్ని. అంతటా ఉండేవాడు కనుక వాడే చూసుకున్నాడు దాన్ని కూడా. కత్తులు పట్టుకొచ్చారు కొట్టడానికి ప్రహ్లాదుడిని. పాపం అన్నాడు ఆయన, ఏమరా భటుల్లారా, మిమ్మల్ని చూస్తే కూడా విష్ణు మీలో కనిపిస్తున్నాడరా. మీరు పట్టుకునే చేతుల్లో, మీరు పట్టిన కత్తులలో, నాలో, అందరిలో కూడా ఆ నారాయణుడే ఉన్నాడు. దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకోసం అతను ఏనుగులతో తొక్కించాడు, కానీ ఇంకా పాములతో కరిపించాడు ఆయన, నిప్పుల్లో తోయించాడు ఆయన. హాయిగా నిప్పుల మీద తోసేసిన తర్వాత పాపం తండ్రికే జాలేసింది. అయ్యయ్యో నీ ఒళ్ళు కాలిపోతుంది నాయన, ఎలా ఉందిరా బాబు నీకు అని అడిగాడు. బాబు నిప్పుల్లో ఉంటే చల్లటి పద్మాలతో వేసినటువంటి పరుపు మీద పడుకున్నట్టుంది నాన్న అన్నాడు ఆయన. ఒళ్ళు మండిపోయింది మళ్ళీ దానికి, పేద ఎండిపోయాడు ఆయన. సో అన్నిటా అతడు నిజమైనటువంటి వేదాంతి, నారాయణుని చూడటం నేర్చినటువంటి వ్యక్తి. ఇది వేదాంత పరిజ్ఞానం. దాన్ని పరామర్శిస్తున్నాడు స్వామి 9వ అధ్యాయపు 23వ శ్లోకంలో. ఎవడికైతే ఈ వేదాంత పరిజ్ఞానం ఉంటుందో వాడు భగవంతుడు లోపల నారాయణుడే ఉంటాడు అనుకున్నప్పుడు అతన్ని తప్ప ఎవడిని వాడు ఆరాధిస్తాడు కనుక, అతనికి తప్ప వేరొకటి ఎవడికి శరణాగతి చేస్తాడు కనుక. కానీ ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏది పైన కనిపిస్తే దాని యొక్క ఆకర్షణకే లోనై అక్కడికే ఆగిపోతారు, ఆ పైన దాటలేరు. వాళ్ళు నష్టపోతూ ఉంటారు, తప్పదు. ఏతు అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా. పాపం వాడికి శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధ కాదు, భయంకరమైనటువంటి శ్రద్ధ ఉంది. నియమాల్ని అంత దృఢంగానూ పాటిస్తాడు వాడు. తిండే తక్కువ తింటాడు, చెప్పులు లేకుండా నడుస్తాడు, ఆంచి మాలలు వేసుకుంటాడు. ఎన్ని యోగ్యతలు అన్నీ శ్రద్ధ పరిపూర్ణంగా ఉంది. కానీ ఏం లాభం? అన్యదేవతా భక్త, వాడు ఇతరుల యందు రక్తి కలిగి ఉంటాడు. అనన్య చేతస్కుడై మాం న సేవతే. అనన్యాశ్చింతయంతో మాం అనేది వాడి దగ్గర ఉండదు పాపం. వాడు అన్యదేవత భక్త అయిపోయి కూర్చున్నాడు వాడు. కానీ ఏం చేస్తాం? శ్రద్ధతో కూడుకున్నప్పటికీ కూడా అవిధి పూర్వకం, వాడు విధిని అతిక్రమించి చేస్తూ ఉండేటటువంటి కార్యమే అవుతుంది తప్ప. కాక అలా చేసినా మళ్ళీ చేరేది నాకే కదా. ఇప్పుడు మీరు కాళ్ళు కడిగితే కాళ్ళు కాదు సంతోషించేది, కాళ్ళు కడిగించుకున్నటువంటి ఆ వ్యక్తి వాడు సంతోషించాలి. రైట్? వాడికి దానివల్ల సుఖమో దుఃఖమో ఏదో కలగాల్సింది వాడికే ఉంది. మీరు నీళ్ళు పోస్తే అలా ఉంటాయంతే. ప్రాణం పోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో వేసినా మాట్లాడుతుందండి, నీళ్ళల్లో వేసినా మాట్లాడుతుందండి, నింగిలోకి విసిరినా మాట్లాడుతుందండి, మొక్కలు చేసినా మాట్లాడుతుందండి. మాట్లాడేవాడు లోపల ఉండేవాడు వాడు. ఇది మనకి తెలియాల్సింది. అది తెలిసి నువ్వు వాడితోటి ప్రవర్తిస్తే అది విధిపూర్వకం అవుతుంది. అది తెలియక నువ్వు కనిపించేదాన్ని పట్టుకుని అంతవరకే పరిమితమైతే అవిధిపూర్వకం. తేపి మామే వయజంతి, నన్నే చేస్తున్నారు కానీ పాపం తెలియట్లా. ఇప్పుడు సర్కార్కి మనం ఏదో మీ సేవ అలాంటివి ఏవో ఉంటాయి కదా, కౌంటర్స్ తీసుకెళ్ళి దాంట్లో పైసలు కడితే అది గవర్నమెంట్కి చేరాలి. కానీ అక్కడ ఎవడో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని చూసి, బాబు నువ్వే నాకు సర్వస్వం, నువ్వే నాకు దైవం రా, నువ్వే నాకు శాంక్షన్ చేసి పెట్టాలి, నువ్వే నాకు ఎదురుకుండా కనిపించే అయితే వాడే
మనం వాడి దగ్గరికి తీసుకెళ్ళి పైసలు ఇస్తాం, వాడి దగ్గరే కడతాం. కానీ వాడికే, వాడా దాని భోక్త. అది నేరుగా సర్కారు దాకా అది వెళ్ళగలిగితే అప్పుడు వాడు అక్కడ యోగ్యుడు అవుతాడు. వీడు కట్టింది యోగ్యం అవుతుంది. లేకపోతే వీడి దాంట్లో బాకీలా చూపిస్తూనే ఉంటుంది అక్కడ. దేవతలైనా అదిగో ఆ కౌంటర్లో కూర్చున్న వ్యక్తులు లాంటి వాళ్ళు సుమా. చేత వాళ్ళ ద్వారా నువ్వు చేసేది నాకు అందుతుంది అని తెలుసుకొని చేస్తే అప్పుడు అది యోగ్యం. తెలియక చేస్తే నువ్వు నష్టం, నీ శక్తి నష్టం, నీ యుక్తి నష్టం, నీ శ్రమ నష్టం. దాంట్లో నువ్వు వెచ్చించే ప్రతిదీ కూడా నీకు లాభాన్ని కలిగించవు, నష్టాన్ని పెంచుతాయి. కనుక అది తగినది కాదు అంటూ 23లో అన్యదేవతా భక్తులని ప్రస్తావన చేస్తూ వాళ్ళకి చేసేటటువంటి విధానం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ ముందుకు వెడుతున్నాడు స్వామి. తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. జై శ్రీమన్నారాయణ.